అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ, ది గ్రేటెస్ట్ మూవీ, ప్రపంచంలోనే చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన మూవీ అందరికీ తెలుసున్నదే. అది పుష్ప ది రైజ్, పుష్ప అన్నమాట. అందులో పాట చూపే బంగారమాయనే అనే పాట గురించి సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికరమైన అంశాలు చివరిలోనే ఉన్నాయి. ఈ పాట రాసిన వారు చంద్రబోస్ గారు రాశారనమాట. ఈ పాట చాలా అద్భుతంగా రాశారు. అలాగే డైరెక్టర్ గారు అయినటువంటి సుకుమార్ గారు చాలా చాలా అద్భుతంగా తీశారు ఈ సన్నివేశాలన్నీ కూడా. ఆయన ఈ సినిమా గురించి ఎంతో కష్టపడ్డారు. కష్టపడినందుకు ఫలితం దక్కింది. ఛాలెంజ్గా నిలబడింది ఈ సినిమా. ఎంతటి విజయాలు సాధించిందంటే చెప్పలేనన్ని అవార్డులు కూడా వచ్చాయి ఈ సినిమాకి. అంత గొప్ప సినిమా ఇది పుష్ప. ఇందులో పాట గురించి అన్ని పాటలు బాగానే ఉన్నాయి. ఇందులో పాట గురించి మనం చెప్పాలంటే చంద్రబోస్ గారు చాలా అద్భుతంగా ఈ పాటను రాశారు. ఆయన కలం నుంచి ఎన్నో మధురమైన గీతాలు వెలువడ్డాయి. మంచు కొండల్లో చంద్రమ అన్న పాటతో పరిశ్రమలోకి వచ్చి లెక్కకు మించి సాహిత్యంలోని లెక్క తప్పకుండా ఈ సాంగ్ రాశారు. ఆయన ప్రభావంలో ఎన్నో పాటలు పల్లవించాయి. మనకున్న మంచి లిరిక్ రైటర్లో ఆయన ఒకరు, చంద్రబోస్ గారు. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. ఈ పాటలో స్క్రీన్ మీద నటించిన వారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక. అల్లు అర్జున్ ఈ సినిమా గురించి ఎంతో కష్టపడ్డారనమాట. ఈ సినిమాలో అంటే మాండలికం భాష గురించి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ భాష నేర్చుకుని, ఆ రాయలసీమ భాష నేర్చుకుని చక్కగా అక్కడే పుట్టి అక్కడే పెరిగినంత అద్భుతంగా ఆ భాషను ఆయన మనకి ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు. అలాగే ఈ పాట చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా చేశారనమాట. ఇందులో అల్లు అర్జున్ చేసినటువంటి నటన అసలు ఎప్పటికీ మర్చిపోలేం. జీవితంలో ఆయనకి ఒక కలికితురాయి లాంటిది ఇది. అలాగే రష్మిక ఈ క్యారెక్టర్లో ఇంత అద్భుతంగా చేస్తుందని, ఇంత సహజంగా నటిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఆమె ఒకసారి అందట ఈ సినిమాలో ఆమె వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేయగలనా అని అప్పుడు డైరెక్టర్ గారు ఆయన సుకుమార్ గారు ఏమన్నారంటే, నువ్వే చేయగలవు, ఈ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేయగలవు. సార్ ఫ్యాషనబుల్ టైంలో నేను ఈ విధంగా క్యారెక్టర్ నేను చేయగలనా అంటే ఆయన చేయించారు. అలాగే ఈ పాటకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయన పాటలు కట్టిన బాణాల్లా ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోతాయి. ఆయన యొక్క గొప్పతనం అది. రచయిత అక్షరాలకు పదాలు పేరిస్తే సంగీత దర్శకుడు వాటికి బాణీలు కట్టి ఊపిరి పోస్తాడు.